సో భారతీయ జనతా పార్టీ జూన్లో కొత్త మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారు. అందులో పాలమూరు నుంచి డీకే అరుణ కావచ్చు, అలాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా టాక్ వినిపిస్తుంది. ఎందుకు వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయంటే, ఒకటి తెలంగాణలో దాదాపుగా ఈరోజు హైయెస్ట్ పాపులేషన్ ఎవరిది ఉందంటే ముదిరాజ్ కమ్యూనిటీది ఉంది. సో ముదిరాజ్ కమ్యూనిటీకి కనుక పెద్దపీట వేస్తే డెఫినెట్గా తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ఈటెల గారు ఒక బీసీ నేతగా, ముదిరాజ్ నాయకుడిగా కూడా ప్రజల్లో ఉన్నారు కాబట్టి, సో అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి ఎంపీ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, సో ఈటెల రాజేందర్కి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రెండో కేటగిరీ వచ్చేసి డీకే అరుణ గారు. డీకే అరుణ ఒక మహిళా నాయకురాలు, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టున్నటువంటి నేత. ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అంతంత మాత్రానే ఉంది. అందుకని డీకే అరుణ లాంటి వారికి, కొత్త వారికి మహిళకి అవకాశం ఇస్తే మహిళా సాధికారత అవుతుంది. అలాగే దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పట్టు నిలుపుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆయన తర్వాత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రస్తుతం వాళ్ళిద్దరూ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మరి కొంతమంది ఏమో ప్రక్షాళన చేశారు అంటే తెలంగాణలో నుంచి ఎవరిదో ఒకరిది మంత్రి పదవి ఉంటుందా పోతుందా అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అండ్ మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా తెలంగాణలో బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం. అండ్ బండి సంజయ్ గారు మాస్ లీడర్గా తెలంగాణలో. సో ఈరోజు గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళిందంటే దానికి రీజన్ బండి సంజయ్ గారే, దాంట్లో నో అబ్జెక్షన్. అండ్ బండి సంజయ్ గారు ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలవడం అనేది జరిగింది. తర్వాత ఒకానొక దశలో ఇంకా రేవంత్ రెడ్డికి ధీటుగా బండి సంజయ్ గారే డెఫినెట్ గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విధంగా కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేశారు. సో ఇలాంటి టైంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎలాంటి పొరపాటు చెయ్యదు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రాజకీయాల్లో రాత్రికి రాత్రే ఏదైనా జరగచ్చు కాబట్టి మరి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటు ఈటెల రాజేందర్ డీకే అరుణ గారికి ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కరీంనగర్ నుంచి ఆల్రెడీ హుజరాబాద్ లోనే ఈటెల రాజేందర్ గారు కంచుకోట, అండ్ మరి కరీంనగర్ అంటేనే ఈటెల రాజేందర్ గారు కూడా పేరు బలంగా వినిపిస్తుంది. గతంలో కేసీఆర్ క్యాబినెట్ లో 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి సో కరీంనగర్లో కూడా ప్రాతినిధ్యం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కోటను ఒకవేళ ఈటెల రాజేందర్ గారికి మంత్రి పదవి ఇస్తే ఇవ్వాలి, అంతేగాని కరీంనగర్లోనే 2 మంత్రి పదవులు అంటే మేబీ ఇవ్వకపోవచ్చు. ఇక్కడ డీకే అరుణ గారి వైపు చూసే ఛాయిసెస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బెటర్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.